ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యువన్ మిమ్మల్ని కలవమన్నారు. దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి. అలాగే. మీ పేరు? పేరేం అవసరం లేదు, ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఓకే సార్. ప్రభా, ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా? ఎందుకు ఏమీ అడగట్లేదు? ఏం అడగాలి? 3 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను, ఏవేవో జరిగిపోయాయి. అవన్నీ నీతో చెప్పాలి కదా. ఇలా చూడు, నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు. జరగని వాటి గురించి ఎందుకు అడగడం, మాట్లాడడం? నా జీవితంలో నేను 10 గంటలకు పడుకొని చాలా కాలం అయింది. ఇలా చూడు, నువ్వు పక్కనున్నావన్న సంతోషంతో బాగా నిద్రొస్తుంది. నువ్వు నిద్రపో, సరేనా? పడుకో, పడుకో. ప్రభా, ప్రభా, ఏంటి? అక్కడొక్కడు ఇందాకటి నుంచి నన్ను చూస్తున్నాడు. నువ్వు అనేది ప్రభా, దయచేసి వాడిని చేతున్న మాట విను. అంజలి, నాకేం చేయాలో తెలుసు. ప్రభా, జరి కూర్చో, జరి కూర్చో. అలా చూడకండి సార్. చూడకండి అంతే. చూడకండి అంటే పోయిన వారం వెళ్ళాను, 3000 రూపాయలు. బయటికి తీసుకెళ్తే ఎంత? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి? పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిందా? ఇదెప్పుడు? 7 ఏళ్లకే అయింది. ఎక్కువ నేను చూడ్డం, నిద్రపో. ఏం చెప్పావు? ఏం లేదు, నిద్రపో. చెప్పు, ఏమని చెప్పావు? నీకు నాకు 7 ఏటే పెళ్ళైందని చెప్పాను. నిద్రపో. ఛానల్లో ప్రసారమైనటువంటి తెలుగు ఎంఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెరతీసింది. ఆయన చెప్పింది కరెక్టే సార్. 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడే ఉన్నాను. దొండపర్తి 2000 అద్దె. కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ 2-3 లక్షలు జీతాలు తీసుకుంటారు సార్. వాళ్ళ వల్ల ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్. ఇక్కడ అద్దెలు భరించలేక NIT రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలడుతున్నారంట. అద్దెలు ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, ఏమీ అర్థం కావట్లేదు సార్. ఈ నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీని అంటరంతరమనే అనుకోవాలి. అసలు మాట్లాడుతున్నారు సార్. 10 ఏళ్ల క్రితం కనీసంగా జీతం 2000. ఐ యాక్సెప్ట్. 10 ఏళ్ల క్రితం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి 10,000 కోట్లు. కానీ ఈ రోజు 8,27,200 crores జస్ట్ బికాస్ ఆఫ్ IT. కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అది అబద్ధం. స్వల్పంగానే అభివృద్ధి చెందింది. దేశం అంతా అభివృద్ధి కాలేదే. శరీరాభివృద్ధి అంటే శరీరం అంతా ఉండాలి. కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు, బోధకాలు, రోగం. అలా రాసింది మీ అభిప్రాయం? ఇది నా టీ-షర్ట్, నా ఇష్టం, ఏమైనా రాసుకుంటాను. దీని వల్ల అబ్బాయిలకి డిస్టర్బెన్స్ గా ఉందంటున్నారు. రాయకపోతే చూడరా, రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్. ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. జస్ట్ మేలీగో. షాపింగ్ మాల్స్, పిజ్జా హట్లు, వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి కల్పించిన వసతులు. ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే
అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని, అతను ఎక్కడున్నాడో పట్టుకొని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని, ఆయన ఈ పరిస్థితికి మేమెంతగానో చింతిస్తున్నాము అని. ఆ గడ్డపోటు చెప్పింది నిజమేనయ్యా. మన హెడ్ శేఖరం కొడుకు చూడు, అమెరికా MCA 2 లక్షల శాలరీ. కానీ మనం చూడు 20,000 కోసం అడ్డమైన నా కొడుకులందరినీ గీకాల్సి వస్తుంది. వాడి గురించి ఏం తెలిసింది సార్? వాడి బర్త్ ప్లేస్